ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. హలో హరిప్రియ గారు, నమస్కారం. నమస్తేనన్నా. అయితే ఈ రోజుల్లో చాలా మంది పెళ్ళంటే భయపడుతున్నారు. దానికి చాలా రకాల కారణాలున్నాయి. వాళ్ళు పెరిగిన విధానం కావచ్చు, ప్రెజెంట్ జరుగుతున్న విపత్తుల కారణంగా కూడా మనసు మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారు. అలాగే పెళ్ళిళ్ళు అవుతున్నా కూడా అవి మధ్యలోనే పెటాకులైపోతున్నాయి. అవును. సో దీనికి గల రీజన్స్ ఏంటంటారు? అసలు డీప్‌గా గనక మనం అనాలిసిస్ చేసినట్లయితే ఏమై ఉంటాయంటారు అసలు? దీనికి చాలా మంచి క్వెషను. ఇప్పుడు ఇది కావాల్సిందే. అయితే ఏంటంటే దీనికి మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి సామాజికంగా, ఒకటి ఖగోళం రీత్యా అంటే ఆస్ట్రాలజీ పరంగా, ఇంకొకటి ఏంటంటే కర్మ పరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. హ్మ్. కర్మ కూడా ఉంది. అంటే ఏ ఒక్క అంశంలోనైనా ఈ 3 ఇన్వాల్వ్ అవుతాయి. కానీ మనము బిహైండ్ అంటే ఈ 2 వెనక ఉండడం వల్ల దీన్నే మనం సామాజికంగానే ఎక్కువ ఆ కోణంలోనే చూడడం వల్ల చెడు ఎక్కువ కనబడుతోంది. ఒక మనిషి ప్రవర్తన వల్ల కావచ్చు, లేదా ఒక ప్రకృతిలో జరిగే విపత్తులు కూడా కావచ్చు. అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళ గురించి మనం చెప్పుకునేటప్పుడు ముందు సామాజిక పరంగా చెప్పేస్తాను. సామాజిక పరంగా ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటే ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి. ముందుగా అబ్బాయిని తీసుకుందాము. ఈ అబ్బాయిలు చాలామంది ఎందుకు వెయిట్ చేస్తూ సరియైన సమయానికి పెళ్ళిళ్ళు చేసుకోలేకపోవడం కారణం మొదటిది మేము లైఫ్‌లో సెటిల్ అయ్యాక చేసుకుంటాము అంటారు. మాకు ఇన్ని అంకెల ప్యాకేజీ వచ్చాక, లేదా ఉద్యోగం వచ్చాక, లేదు నేను ఇల్లు కట్టుకున్నాక, ఇలా వాళ్ళ కోరికల నిమిత్తంగా ఏదో అవ్వాలి అని అయ్యాక పెళ్లి చేసుకుందాము అని అనుకుంటారు. అంటే ఇలాగ ఈ 3 రావాలంటే వచ్చే వయసు ఎంతుంటుంది? సుమారుగా 35 పోయి దాటిపోయిందయితే. దాటిపోయింది. 35-40 మధ్యలో. వావ్! ఆ టైంలో మరి అందుకే కదా సెటిల్ అవ్వాలంటే మన జీతం ఉండాలి. జీతం ఉండాలంటే ఇవాళ రేపు పరిస్థితుల్లో 20, 30 కన్నా జీతం ఎక్కువ రావట్లేదు. ఐటీల్లో అంటే ఒక 50, 60 అది ఎక్స్‌పీరియన్స్ ఉంటే 1,00,000 ఉంటుంది. అంటే ఎక్స్‌పీరియన్స్ రావాలంటే ఒక 5 ఏళ్ళు ఖర్చు పెట్టాలి. సో ఇవన్నీ చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్‌గా 40కి, 35కి మధ్యలో ఉంటుండగానే పెళ్ళిళ్ళకి వెడుతున్నారు. అయితే రెండో కారణం ఏంటంటే ఈ అబ్బాయిల తల్లిదండ్రులు కొడుకు సంపాదన మీద ఆధారపడిపోవడం వల్ల సంబంధాలు చూడటం లేదు. ఎందుకంటే ఎక్కడ చేసేసుకుంటే పెళ్ళానికి ఇచ్చేస్తాడో అన్న బాధతో, భయంతో వీళ్ళు పెళ్ళిళ్ళు అప్పుడేమిటి మా అబ్బాయి ఇంకా ఇప్పుడే కదా, ఎంత ఎదిగినా ఇప్పుడే కదా అంటున్నారు. ఇంకో 2 ఏళ్ళు ఆగి చేసుకుంటాడులేండి అంటారు. వాళ్ళకి వయసు కనపడదు. వీళ్ళు ముదిరిపోతూ ఉంటారు. అదొక కారణం. అంటే సమాజపరంగా వీళ్ళకి సెటిల్ అవ్వడం ఒకటి, రెండోది తల్లిదండ్రులు అడ్డు పెట్టడం ఒకటి, మూడోది ఏంటంటే జ్యోతిష ప్రకారము వీళ్ళకి వివాహ స్థానంలో కుజుడు కానీ, రాహు కానీ పాపగ్రహాలు ఉంటే కనుక అంటే లగ్నం నుంచి సప్తమంలో వాటిల్లో ఆ స్థానంలో ఎవరైనా చెడు గ్రహాలు కానీ, పాపగ్రహాలు కానీ ఉంటే వివాహం కూడా లేట్ అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు దోషాలు ఏమైనా ఉంటే ఈ కుటుంబంలో ఆ పిల్లవాడికి పెళ్ళవడం లేట్ అవుతుంది. మూడో కారణము అంటే ఈ జాతకపరంగా మూడో కారణం ఏంటంటే కాలసర్పదోషం కానీ, సర్పదోషం కానీ జాతకంలో ఆ పిల్లవాడికి ఉంటే కనుక లేట్ అయిపోతూ ఉంటుంది. ఈ 3 కారణాలు జ్యోతిష్యపరంగా. ఇక కర్మపరంగా చూసుకున్నట్టయితే కనుక గత జన్మలో అతని యొక్క కర్మఫలము, కర్మలో 3 రకాలు ఉంటాయి. ప్రారబ్ధ, ఆగామి, సంచిత. ఈ మూడిట్లో ఆగామి అంటే మనం అక్కడి నుంచి తీసుకొస్తాం. మనం మన బ్యాగేజ్ అనుకున్నాంగా గతంలో, అలాగా ఆ బ్యాగేజ్లో కనుక మనకి ఎటువంటి రుణాలు లేకపోతే అప్పుడు ఈ అబ్బాయికి కర్మరీత్యా వివాహం కాదు. అలాగే బ్రహ్మచారిగానే ఉండిపోవలసిన వస్తుంది. అందులో ఉద్యోగస్తులు ఉండొచ్చు, తపస్సులు ఉండొచ్చు, ఋషి పుంగవులు ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం బాబాలు, గురువులు అంటుంటాం కదా, వాళ్ళు కూడా అయి ఉండవచ్చు. అంటే ఒక మగ వ్యక్తి ఈ కారణాల మూలంగా వివాహం కాకుండా అలా ఉండిపోవడం జరుగుతుంది. ఇవి 3 కారణాలు. ఇక ఆడపిల్ల దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ ఆడపిల్లలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కూడా మొదటి కారణమే వర్తిస్తుంది. మేము సెటిల్ అయ్యాక చేసుకుంటాము, మా ప్యాకేజ్ ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకుంటాము అని చెప్పడం ప్రథమ కారణం అబ్బాయిల్లాగానే. రెండోది ఏంటంటే మేము అర్థం చేసుకుంటేనే కానీ, ఆ అబ్బాయిని అర్థం చేసుకుంటేనే కానీ నేను పెళ్లి చేసుకోను అని చెప్తుంది. అర్థం చేసుకోవడం అంటే ఏ వేలో అర్థం చేసుకోవాలి? ఏ ఒక వ్యక్తి ఎవ్వరికీ ఎప్పటికీ అర్థం కాడు. ఇది లైఫ్ టైం. ఇది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు సిచ్యువేషన్ తగ్గట్టు, వాళ్ళ పరిస్థితులు తగ్గట్టు. అయితే ఇంకా ఈ అమ్మాయి ఎప్పుడు అర్థం చేసుకోనేను, అసలు అర్థం చేసుకోవడానికి ఈ అమ్మాయికి గల నాలెడ్జ్ ఏమిటి, ఏ రకంగా ఈ పిల్ల అర్థం చేసుకోవాలి
అంటే ఇమ్మెచ్యూరిటీ మైండ్తో అర్థం చేసుకుంటేనే కానీ చేసుకోనమ్మా, కెరియర్లో సెటిల్ అయితేనే కానీ చేసుకోనమ్మా అని తల్లిదండ్రులకి ఈ పిల్ల చెప్తుంది. నాకు నచ్చిన వాడు దొరికితేనే తప్ప చేసుకోనమ్మా అని చెప్తుంది. అంటే నచ్చడం అంటే కంటికి, సెటిల్ అవ్వడం అంటే డబ్బుకి, అర్థం చేసుకోవడం అంటే మనసుకి, ఈ 3 రకాలుగా ఈ పిల్లకి వివాహం అంటే వెనక వేస్తోంది. ఇంకా రెండో భాగం ఏంటంటే తల్లిదండ్రులు ఈ పిల్లలు అంటే మగ పిల్లలు లేని తల్లిదండ్రులు ఈ పిల్ల మీద సంపాదన మీద ఆధారపడిపోయి ఆ వివాహాన్ని తర్వాత చేసుకుంటుందిలే లైఫ్లో. సేమ్ అదే ఆన్సర్ ఇక్కడ కూడా. తర్వాత చేసుకుంటుంది, మా అమ్మాయికి నచ్చిన అబ్బాయి రావాలి, ఆ అబ్బాయికి కూడా ఎలా ఉండాలి, హీరోలా ఉండాలి, ప్యాకేజ్ ఉండాలి, ఇల్లు వాకిళ్ళు ఉండాలి, లక్షల్లో జీతం ఉండాలి, ఎన్ఆర్ఐలు ఫారెన్లో సెటిల్ అవ్వాలి, ఇక్కడ వాడు పనికిరాదు, సన్నగా తీగలాగా ఉండాలి, ఇట్లాంటి కోరికలు యక్ష ప్రశ్నలతోనూ ఇలాంటి కోరికలతోనూ ఆడపిల్లలకి తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేయట్లేదు. ఇంకా వీళ్ళేంటి, ఈ ఐటీ కంపెనీల్లో ఉండడం వల్ల ఇదే పెద్ద జబ్బు. ఈ ఐటీ కంపెనీల్లో ఉద్యోగం చేయడం వల్ల లక్షల్లో జీతం రావడం వల్ల వాళ్ళకేంటంటే ఈ హైఫై లైఫ్ అలవాటైపోయి, ఈ పబ్బులు ఈ కల్చర్ అలవాటైపోయి పెళ్ళెందుకు, పెళ్ళి చేసుకుంటేనేనా, ఇవన్నీ అక్కర్లేదు. పిల్లల మీదకి అంటే ఆడతనం అనేది మర్చిపోతున్నారు, పిల్లల మీద ధ్యాస అనేది ఉండటం లేదు. దాంతో భర్త అంటే ఒకళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎందుకు, మిగతావన్నీ ఉండాలి అంటే నలుగురితో చూద్దాము. అంటే ఇప్పుడు మనకి ఈ వేరే సినిమా కల్చర్ కూడా ఏమైపోయింది, పిల్లలు కావాలంటే భర్తే కావాలా, అంటే ఒక రకంగా ఏదైనా సపోర్ట్ కావాలంటే భర్తే కావాలా, ఇలాంటివి స్లోగన్స్ వినడం కూడా ఈ ఇవాళ రేపు ఆడపిల్లలు పెళ్ళిళ్ళ మీద ఇష్టం పోగొట్టుకుంటున్నారు. అవును. ఈ కారణాలతో పాటుగా మనకు ఇంకోటి ఏంటంటే ఈ పిల్ల సేమ్ అలాగే జాతక రీత్యా చూస్తే ఈ పిల్లకి జాతకంలో వివాహ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా వివాహం అవ్వదు. ఈ తల్లిదండ్రులకి సేమ్ ఇదే వర్తిస్తుంది. పితృదోషాలున్నా, కాలసర్పదోషాలున్నా, ఏ దోషాలున్నా కానీ వివాహం అయ్యే అవకాశం లేదు. లేట్ అవ్వడం కానీ, అసలు అవ్వకపోవడం కానీ, కుజదోషం ఉన్నా కానీ ఇలాంటివి కూడా ఎక్కువగా వర్తిస్తుంటాయి. అందువల్ల కూడా వివాహాలు చాలా మందికి అవటం లేదు. ఇంకా సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు ఏంటంటే భయపడిపోతున్నారు. చాలా ఇన్సిడెంట్లు ఈ సోషల్ మాధ్యమాల్లో చూడడము, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ పేరెంట్స్ని చూడడము, సోషల్ మాధ్యమాల తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నల్ని చూసి పెళ్ళంటే ఇంతే కదా, ఎప్పుడు కొట్టుకోవడమే కదా, డబ్బులు లెక్కెట్టుకోవడమే కదా, నాన్న జీతమో అమ్మ జీతమో ఒక దగ్గర వేసి నీవింత ఇచ్చావు నేనింత ఇచ్చా, నా డబ్బింత నీ డబ్బింత, ఈ డబ్బు చుట్టే తిరుగుతూ ఉండడం వల్ల నేను కూడా చేసుకుని ఈ ఎందుకు, అదంతా అనవసరం కదా, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను, లైఫ్ హాయిగా అయిపోతుంది, నచ్చిన బట్ట వేసుకుంటున్నాను, నచ్చిన చోటకి వెళ్తున్నాను, ఇలాగే ఆలోచిస్తూ ఆడపిల్లలు భయపడిపోయి వివాహాలు కూడా మానేసుకుంటున్నారు. అవును. ఈ వీటి మీద జ్యోతిష్యపరంగా అనేది ఒక 25% అయితే, కర్మ అది ఒక 25% అయితే, ఈ సామాజిక పరంగా 50% ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పెళ్ళిళ్ళ జోలికి వెళ్ళటం లేదు. చేసుకున్నవాడు చంపేస్తాడేమో, లేదా అంటే ఇలా అవుతుందేమో, లేదా అంటే గతంలో ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ కానీ ఏదైనా ఫ్రెండ్షిప్లు కానీ అలాంటివి ఉండే, నేను పెళ్లి చేసుకుంటే ఈ అబ్బాయి నన్ను భయపెడతాడేమో, అలాంటి భయం కూడా ఆడపిల్లకు ఉంటుంది. ఏదో సరదాగా నలుగురు కోసం తిరిగేసినా తర్వాత రేపటి నాడు టార్చర్ పెడతాడు, లేదా భయపెడతాడు, థ్రెటన్ చేస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు, ఇలాంటి భయాలు కూడా ఆడపిల్లకు ఉండి పెళ్ళిళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారు. ఇంత పెద్ద వైరస్ పెళ్లి వెనకాల దాగిపోయి ఉండిపోయింది. ఆ రెండు అక్షరాల వెనకాల ఇంత అగాధం ఉంది. అయితే చేసుకున్నవి ఎందుకు విడిపోతున్నాయి, ఈ సెగ్మెంట్ అయిపోయింది కదా, అయిపోయింది. చేసుకున్నవి ఎందుకు విడిపోతున్నాయి అంటే పొరపాటున పెద్దలు చేసిన లేదా వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇక్కడ అర్థం కావడము అనేది పెద్ద అనర్థము. చేసుకున్న దగ్గర నుంచి ఈ అబ్బాయి వేరే చోటు నుంచి వస్తాడు, ఈ అమ్మాయి వేరే చోటు నుంచి వస్తుంది, ఒకళ్ళకొకళ్ళు ఎలా అర్థమవుతారు, అర్థం అవ్వరు. వీళ్ళ అలవాట్లు వేరు, వీళ్ళ అలవాట్లు వేరు, ఫుడ్ హ్యాబిట్స్ వేరు, పెరిగిన పెంపకం వేరు, తిరిగిన ప్రదేశాలు వేరు. మరి మన తల్లిదండ్రులనే మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా వేరే చోటు నుంచి వచ్చిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ అర్థం అవ్వరు కదా. ఇక్కడ ఏమి కావాలి అంటే చేసుకున్న వాళ్ళకి అడ్జస్ట్మెంట్, ఎమికబిలిటీ, అండర్స్టాండింగ్, ఒకరిని ఒకరు గౌరవించుకోవడము, పారదర్శకత, 5వది ట్రాన్స్పరెన్సీ ఉండాలి. చేసుకున్న తర్వాత ఈ 5 లక్షణాలు ఉన్నట్టయితే వివాహ సంబంధాలు నిలుస్తాయి.
మొదటిది అర్థం చేసుకోవడము అంటే పెళ్ళైన కొత్తల్లో ఒకళ్ళకొకళ్ళు ఒదిగి ఉండడం అనేది ఇగోలు యాటిట్యూడ్లు చంపుకున్నట్టు కాదు, అభిమానాన్ని తాకట్టు పెట్టి కాదు. ఈ పెద్ద పెద్ద మాటలు అనేస్తారు, నేను నీ కోసం ఎందుకు ఉండాలి, నేను ఆత్మాభిమానాన్ని చంపుకోను. ఆత్మాభిమానం కాదు అది. ఇది ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు గౌరవం ఇచ్చుకోవడం. అప్పుడు ఒకప్పుడు అబ్బాయి కేకలేసినా అమ్మాయి ఊరుకుండిపోయినా, లేదా అమ్మాయి కేకలేసినప్పుడు అబ్బాయి ఊరుకున్నా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. అడ్జస్ట్మెంట్ అనేది ఒక స్లేవ్నెస్ కాదు, అది అందమైన అనుబంధం. తర్వాత ట్రాన్స్పరెన్సీ, నాకు ఇది ఇష్టము, ఒకరి ఇష్టాలు ఒకళ్ళు తెలుపుకునేటటువంటి స్వేచ్ఛ ఇద్దరికి ఉండాలి. అంతేగాని నీ ఇష్టాలు అదా అని వెటకారం చేయడమో, లేదా నీ ఇష్టాలు ఇలాంటివా అని గౌరవం లేకుండా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నట్టయితే ఆ వివాహ బంధం నిలవదు. తర్వాత మరీ ముఖ్యంగా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, ఆడపిల్ల తల్లి కావచ్చు, మగపిల్లడి తల్లి కావచ్చు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయి తెల్లారులేస్తే ఫోన్లు చేసి అమ్మా సరిగా చూస్తున్నాడా, సరిగా పెడుతున్నాడా, నీకు చీర కొనిస్తున్నాడా, బంగారం కొనిస్తున్నాడా అని చెప్పటము, లేదమ్మా అని ఈ అమ్మాయి కంప్లైంట్ చేయడము, అయితే వచ్చేసాయి, ఏదో చీర వదిలేసినంత ఈజీగా వదిలేసేసాయి అని చెప్పేసి ఈ తల్లులు వాళ్ళ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఆ అమ్మాయి ఏమవుతుంది, అవును నిజమే కదా అని చెప్పి చీరలు కొనలేని వాడు నువ్వు ఒక భర్తవేనా అని నీచంగా అనేసి మనసు బాధ పెట్టి వచ్చేస్తుంది. ఇక్కడ అబ్బాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు, నీకు సరిగా వండి పెడుతున్నాడా, నీకు సరిగా వండి పెడుతోందా, నీ వేడి వెచ్చ చూస్తోందా, నిన్ను బాగా చూసుకుంటుందా అని వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి, లేదమ్మా నాకు సరిగా వండి పెట్టట్లేదు అంటే వండి పెట్టడానికే కట్టబెట్టావా వాళ్ళకి? వాళ్ళిద్దరూ ఏదో గుద్దుకుంటారు, ఏదో అవుతారు, మనకెందుకు అవసరం లేదు, మన ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. ఎప్పుడు మన ఇన్వాల్వ్మెంట్ కావాలి ఈ పేరెంట్స్ ఇద్దరిదిని, అయితే వదిలొచ్చేయరా, నీకు నచ్చిన భార్యను మళ్ళీ వేరే చూస్తానులే వదిలే, అంత మాత్రం చేతనే వీళ్ళ మనసులో కోడలంటే పిల్లవాడికి ఇష్టం లేనట్టు చేసేస్తారు. అవును కదా అని అనిపించేటట్టుగా చేయడం వల్ల వేరే వ్యామోహంలోకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా తల్లిదండ్రులు కూడా పరోక్షంగా కారకులు అవుతున్నారు. ధైర్యంగా కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటారు, తెచ్చేసుకుంటున్నారు ఇంటికి. అలా తెచ్చుకోరా, నువ్వేంటిరా మగాడివిరా, అలాంటి మాటలు మాట్లాడడం వల్ల మరింత ఊతం ఇచ్చినట్టు అవుతోంది ఈ మగ పిల్లవాడికి, భర్తకి. దాంతోపాటుగా ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ ఎక్కడ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళిద్దరినీ ఒక గదిలో వదిలేసి వాళ్ళ ఎలా నిలబడాలో వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళని మాట్లాడుకోనివ్వకుండా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఎక్కువ కాపరాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఇంకొక ప్రధానమైనది ఏంటంటే గతంలో అంటే వీళ్ళు పెళ్లి చేసుకునేటకే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఉన్న వాళ్ళకి అందరికీ కాదు, వాళ్ళ థ్రెటనింగ్ కూడా, నన్ను కాదని దాన్ని చేసుకున్నావు, దానిలో ఏముంది, నాలో ఏమి లేదు, ఏదో కారణాల వల్ల చేసుకుని ఉండకపోవచ్చు, ఇప్పుడు ఎత్తి పొడుస్తూ ఆ భర్తని ఆ అమ్మాయి ఈ అమ్మాయి మీద తన భార్య మీద ఇష్టం లేకుండా చేయడం వల్ల కూడా అటువైపు మాట మాటకి టార్చర్ పెడుతూ ఉంటే ఆ బ్రెయిన్ తీసుకోలేక ఈ ఇంట్లో కుటుంబం మీద చూపించడం అనమాట. ఇక్కడ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికి గతంలో ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి కావచ్చు, లేదా తిరిగిన అబ్బాయి కావచ్చు, నాకన్నా ఎక్కువ అతనైపోయాడా, నాలో లేనిది ఆ అబ్బాయిలో అతనిలో ఏం చూసావు, మనం తిరిగిన తిరుగుళ్ళు కానీ, మనం రాసుకున్నవి కానీ, మెసేజ్లు కానీ నేను నీ భర్తకి చూపించమంటావా? ఇట్లాంటివి తప్పులు దొరలడం వల్ల కూడా ఎటు సముదాయించుకోలేక ఈ అబ్బాయి ఈ అమ్మాయి సముదాయించుకోలేక గతంలో చేసిన చెడు పనుల వల్ల ఇప్పుడు వివాహాలు కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇంత వైరస్, ఇంత అగాధాలు పెళ్ళిళ్ళు కాకపోవడానికి, పెళ్ళిళ్ళు అవ్వడానికి ఉన్నాయన్నమాట. ఎంత ఉందండి నిజంగా, ఎన్ని రకాలుగా కూడా ఆలోచించాలి. ఒక మనిషి మారాలి అంటే కనుక అన్ని కోణాల్లోని కూడా నిజంగా అది ఉంటుంది. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.